10 నెలల నుంచి జీతాలు ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఒక 5 నెలలో 6 నెలలో జీతాలు ఇచ్చారు. పైపైన కార్యక్రమం తుడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాము. జడా శ్రావణ్ కుమార్ వచ్చాడు, వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఇంకా దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాడు. కాబట్టి తూతూ మంత్రంగా వాళ్ళకి కొన్ని జీతాలు ఇచ్చేసి పిలిచి, నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరిని అడుగుతున్నా, ఈ విధంగా మన అంబేద్కర్ గారి విగ్రహం, ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడి విగ్రహం ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే, ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటే, అంటే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తిని పోల్చడం అని కాదు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాము, నీరుకొండలో 1100 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినారే మీరు. దానికి బడ్జెట్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేశారే. అంబేద్కర్ గారి విగ్రహానికి నెలకు ఒక 10 లక్షల రూపాయలు కేటాయించి ఆ విగ్రహం లేకపోతే ఆ స్వరాజ్య మైదాన్ని డెవలప్ చేయలేరా మీరు? 1100 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి మీకు చేతులు వచ్చినాయి. ఒక 10 లక్షల రూపాయలు పెట్టి, ఒక 11 లక్షల రూపాయలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని పరిరక్షించడానికి మీ చేతులు రాలేదంటే అంటే అర్థం ఏంటి? ఈ దేశానికి అన్టచబిలిటీ లేకుండా చేసినటువంటి మహనీయుడే ఈరోజు వివక్షత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందా? ఏం చేస్తున్నామండి మనందరం? ఎక్కడికి వెళ్ళిపోయినాం మన అంబేద్కర్ వాదులంతా? నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ వాదిని, ప్రతి మహిళని, ప్రతి విద్యార్థిని, ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి విద్యార్థి యువజన సంఘాలని, ప్రతి రైతుని, ప్రతి ప్రజాస్వామ్యవాదిని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ స్వరాజ్య మైదానం ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని గమనించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఎస్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల నుంచి పర్పస్ఫుల్గా, కావాలని, ఇంటెన్షనల్గా ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. గత ప్రభుత్వంలో పెట్టినటువంటి విగ్రహానికి ఈరోజు మనం కన్నా డెవలప్ చేశాము అంటే ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి పేరే వినపడుతుంది అని రావటంతోనే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. అది కరెక్టేనా? ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసినవన్నీ కూడా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పగలగొట్టేసి మొత్తం తీసేస్తే కరెక్టేనా? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడగొడితే కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఒక్కసారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలను నేను అడుగుతున్నా,